పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకులు బుధవారం ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ గేట్ వద్ద ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూ నువ్వే మా నమ్మకం జగనన్న కరపత్రాలను హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మికులకు పంచిపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనను ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్కు మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, దీంతోపాటు విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని కూడా గెలిపించుకుని విశాఖపట్నంని మరింత అభివృద్ధి పరుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు షిప్ యార్డ్ గేట్ దగ్గర ఆడారి ఆనంద్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరి ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. అదేవిధంగా ప్రజలు కూడా చాలా మటుకు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, అతను చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లో దూసుకుపోతున్నాయి. మరి అదేవిధంగా ఈ ఆడారి ఆనంద్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో మన పశ్చిమలో గెలవాలని మరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మంచివాడు, ఏ కుళ్ళి లేకుండా, ఏ స్వార్థం లేకుండా గత 15 నెలల నుంచి ఇక్కడ ఒక సైనికుల్లాగా పనిచేస్తున్న వ్యక్తి. మరి ఆ వ్యక్తిని మనం ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి పశ్చిమ నియోజకవర్గంలోనే. మరి ఏదైతే పెన్షన్ లేవో వాళ్ళందరూ కూడా రాలేలు కూడా తన సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో మరి వాళ్ళకి ఇల్లు రాలేని వాళ్ళకి చాలా మంది కూడా ఆయన సొంత నిధులతో ఇల్లు నిర్మించడం, మరి ఈయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అందరూ ఆస్వాదిస్తున్నారు. మరి ఈరోజు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు మరి మంచి వ్యక్తుల్ని నిలబెట్టారు. మరి అలాగే ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, అలాగా ఎంపీ బొత్స ఝాన్సీ గారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం నాడు నేడు హాస్పిటల్ కూడా చూస్తున్నాం. ఈ స్కూళ్ళు కూడా గత ప్రభుత్వంలో అయితే బాత్రూమ్లు వెళ్ళడానికి పిల్లలకి డోర్లు కూడా ఉండే కావు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవ్వడం, మరి హాస్పిటల్ కూడా మంచి ధీటుగా అక్కడ హాస్పిటల్ కానీ ఇక్కడ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా అతను సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ప్రజల్లో దూసుకుపోతున్న వ్యక్తి. ఆదరించాలి. వై నాట్ 175-25 ఎంపీ ఈ రెండు కూడా మనం ఆయనకి గిఫ్ట్గా మన ప్రజలందరూ అందించాలి. మరి ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలోనే మరి మనకి ఈ పశ్చిమలో మంచి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని మీరు అందరూ కూడా ఆశీర్వదించి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానని నేను మీకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆనంద్ కుమార్ గారికి. ఎందుకంటే మన